గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారైనటువంటి ఈ వీడియోలు మీకు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు. ఈ రోజు టాపిక్ వచ్చేసి వారాహిదేవి అమ్మవారి యొక్క గురించి మనం తెలుసుకుందాం. దేవి భాగవతం ప్రకారం అమ్మవారి అంశం ఎలా వచ్చిందంటే, రక్తబీజులు సంహారం అయినప్పుడు అమ్మవారు అనేక రూపాలు ఎత్తుతూ ఉంటుంది. కాళికాదేవి క్రింద దుర్గాదేవి, చండికాదేవి అవతారాలు ఎత్తి ఆ రక్తబీజును చంపుతుంది. ఒక్కటి రక్తబీజుల గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు కత్తివేటు పడితే రక్తం పడుతూ ఉంటే ఆ రక్తం చుక్క నుంచి ఒక్కొక్క రక్తబీజులు పుడుతూ ఉంటారు. అది అతని తపస్సు చేయగా వచ్చినటువంటి వరం. అతన్ని చంపడానికి వెళ్ళిన అమ్మవారు మూలదేవత, శక్తి స్వరూపిణిగా వస్తుంది. ఆవిడకి స్త్రీ సమూహం అందరూ అంటే అమ్మవారి యొక్క అన్ని అంశాలు కూడా వస్తుంటాయి. కాళికాదేవి నాలుక చాపుతూ ఉంది. అమ్మవారు వారిని అన్ని అవతారాల్లో కూడా ఎక్కడ రక్త చుక్క పడితే అక్కడ ఆవిడ మింగేస్తూ ఉంటుంది. శరీరాన్ని మొత్తంతో సహా మింగేస్తూ ఉంటుంది. అంటే అది వేరే విధానం, కథలో ఒక భాగం. అయితే వారాహిదేవి అమ్మవారి అంశ చండికాదేవి. చండికాదేవి యొక్క వీపు భాగాన ఉద్భవిస్తుంది. శత్రువులను సంహరించడానికి. అంటే అమ్మవారి యొక్క మూల అర్థం ఏమిటంటే శత్రు సంహారిణి. వారాహిదేవి శత్రు సంహారిణి, ప్రధాన దేవత. వారాహిదేవి గొప్పతనం ఏమిటంటే, ఆవిడ ఉపాసించే వారికి, ఆవిడకు పూజ చేసే వారికి శత్రుబాధ ఉండదు. శత్రుపీడ, నరఘోష కూడా ఉండదు. ఎందుకంటే అమ్మవారి తీవ్ర దేవత. టిబేటిన్లు, నేపాలీలు అమ్మవారికి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. తమిళనాడులో చాలా ప్రాచుర్యంగా చేస్తూ ఉంటారు. గుళ్ళు కట్టడం, అమ్మవారికి మంత్ర సాధన, హోమాలు చేసి ఎంతమందికి మంత్రాలు ఇచ్చి చేస్తూ ఉంటారు. తమిళనాడులో ప్రత్యంగిర వారాహి శత్రు ప్రధాన దేవతలను అయినటువంటి దేవతలను అక్కడ ప్రధానంగా ఎక్కువ పూజిస్తూ ఉంటారు. చాలా మందికి ఎవరికైనా ఎక్కువ శత్రు బాధలు, నరఘోషలు, మనశ్శాంతి లేనటువంటి వారికి గురువు దగ్గరికి వెళ్ళి మంత్ర సాధన తీసుకోవచ్చు. తీవ్రంగా ఎర్రటి బట్టలు, ఎర్రటి మాల, ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి అన్నం నైవేద్యంగా పెట్టి అమ్మవారిని సాధన చేయొచ్చు. ఇంకా అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర నైవేద్యంగా పెట్టి కూడా చేయవచ్చు. మంత్ర సాధన చేయలేని వారు అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకొని, కొంతమంది అంటూ ఉంటారు తీవ్ర దేవతల చిత్రపటం పెట్టుకోకూడదని అంటారు. అలా ఏం కాదండి. అమ్మవారి ఏ రూపంలో ఉన్నా అమ్మే. మన అమ్మ ఐశ్వర్యరాయ్ లాగా లేదని చెప్పేసి అనుకుంటామా? లేదు కదా. అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మాయి, నాన్న ప్రేమ నాన్ననే. అలాగే దేవతలకు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎంత ఉగ్ర రూపంలో ఉన్న ఆ అమ్మ ప్రేమ ఎక్కడికి పోదు. మనం అమ్మను తీవ్రతకు చూస్తే తీవ్రంగానే కనిపిస్తుంది, శాంతంగా చూస్తే శాంతంగానే కనిపిస్తుంది. అందుచేత వారాహి చిత్రపటం పెట్టుకొని రోజు నూనె దీపం పెట్టి ఎర్రటి అన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టి వారాహి స్తోత్రం పఠించడం వలన సర్వ శత్రు బాధలు మెల్లగా తగ్గిపోయి, లేదా సాధన చేస్తామనుకోండి, మంచి గురువు దగ్గరికి వెళ్ళి వారాహి మంత్రం, ఇప్పట్లో వారాహి సాధకులు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ పెరిగారు. మంత్ర సాధన చేసుకోవచ్చు. సాధన నిశిరాత్రులు సాధన చేయాలి. తీవ్ర దేవతల సాధన నిశిరాత్రులు చేయాలి. దేవత సంచారం రాత్రులు తిరుగుతారు. స్త్రీ దేవతలు కానీ తీవ్ర దేవతలు కానీ వాళ్ళ రక్షణార్థం తిరుగుతారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, అమ్మవారు కాశీ పట్టణానికి రక్షణ, సైన్యాధిపతి. గుడి ఉంటుంది అక్కడ. మామూలు గుళ్ళలాగా అక్కడ చూడనివ్వరు. చిన్న కలుగు ఉంటుంది, కన్నం లాంటిది. అక్కడికి వెళ్ళి రాత్రులు చూడనివ్వరు. 8 గంటలకే గుడి మూసేస్తారు. కాశీపట్టణం సంచారానికి అమ్మ బయలుదేరుతుంది. చాలా ఉగ్రంగా ఉంటుంది, చూడలేరు. చాలా మంది చూడలేక చనిపోయిన వారు ఉన్నారు పూర్వం. అప్పటి నుంచి మూసివేసి పగులు మాత్రమే చూడనిస్తారు. చిన్న కన్నం ఉంటుంది, అక్కడ నుంచే అమ్మవారిని చూడగలుగుతాం. అక్కడ నుంచి అమ్మవారిని చూడాలన్నా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారు రక్షిస్తుంది. రక్షణ అంటే అన్నిటికీ రక్షణ కలుగుతుంది. మన ప్రయాణాలలో రక్షిస్తుంది. అమ్మవారి రక్షణ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి భక్తులు మనసుకు ఇబ్బంది అని, మనసుకు కలిగిన దాన్ని, ఆ ఇబ్బంది కారణమైనటువంటి వారిని తుదిముట్టేస్తుంది ఆవిడ. అంత గొప్ప దేవత. కానీ తీవ్రంగా నిశిరాత్రులు సాధన చేయాలి. సాధన చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చు, లేక చిత్రపటం పెట్టుకొని దీపం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఏ సమస్యలైనా దారి చూపిస్తుంది. కానీ గురువు ప్రధానంగా చేయాలి.
ఆయన వారాహి మంత్ర సిద్ధులై ఉండాలి, వారాహి ఉపాసకులై ఉండాలి. అలాంటి ఉపాసకులను అన్వేషించి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంత్రం తీసుకొని, ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క పద్ధతి విధానాలు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం ఉపాసన చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు దారి చూపిస్తుంది. వారాహి అమ్మవారి తత్వం తెలుసుకొని మంత్ర సాధన లేదా నిత్య పూజ విధానం చేసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు.